ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలోని కొత్తపట్నం కొప్పోలు రోడ్లో నిర్మిస్తున్న డ్రైనేజ్ కాలువ ఎన్టీఆర్ విగ్రహం వద్ద పాత డ్రైనేజ్ కాలువ వైపు మాత్రమే నిర్మించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ డిమాండ్ చేశారు. కొప్పోలులో డ్రైనేజీని పరిశీలించి కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడారు. డ్రైనేజ్ కాలువ పేరుతో ఎన్టీఆర్ విగ్రహం తొలగించే ప్రయత్నం చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. పాత డ్రైనేజీ ఆధారంగా కాలువలు నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు వడ్లమూడి మునీంద్ర, నడిపినేని భాస్కర్, బండారు మదన్, పాలూరు వెంకటేశ్వరరెడ్డి, మాజీ సర్పంచ్ కాటగడ్డ రఘు, కోనంక చిరంజీవి, బొడపాటి హరిబాబు, బత్తినేని కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కొప్పోల్లో యాక్చువల్గా కొప్పోలు ఊరికి మంచినీళ్ళు ఇచ్చాం మనమే పైప్ లైన్ వేసి, అదేవిధంగా రోడ్లన్నీ వేసాం. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మెయిన్ రోడ్డు శాంక్షన్ కాలేదు. ఆ శాంక్షన్ అయ్యే టయానికి కొన్ని గవర్నమెంట్ పొడిపాటాలు ఇవన్నీ జరిగినాయి. దానివల్ల ఆ మెయిన్ డ్రైన్ కట్టలేకపోయాం. ఈరోజు కావాలని అత్యుత్సాహంతో వాళ్ళు పెద్దగా అక్కడ పక్కన ఇల్లు ఒకటి ఉంటే ఇల్లే పడిపోయేది, అలాంటిది జేసీబీ పెట్టి దానికి చిన్న బకెట్ పెట్టుకోవాలి. డ్రైనేజ్కి ఏ సైజు బకెట్ పెట్టాలి, లేకపోతే మట్టి తీసి లోడ్ చేసేదానికి ఏ బకెట్ పెట్టుకోవాలో ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఆ ఇంజనీర్ల మీద ఉంది. పెద్ద బకెట్ పెట్టి లాగారు కాబట్టి ఈరోజు ఆ ఇల్లు పడిపోయే పరిస్థితి వస్తుంది. ఆడవాళ్ళంతా బాధపడుతున్నారని చెప్పి మేము వెళ్ళాం. ఆ డ్రైన్ కూడా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఊరు వెనకటి నుంచి కూడా వాళ్ళకి విలేజ్ మ్యాప్లో కూడా ఊరు సైడ్ నుంచి ఒక కాలువ వాళ్ళకు ఉంది. ఆ కాలువని చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పాం. మన కమిషనర్తో కూడా మాట్లాడాం. కమిషనర్ కూడా మేము ఇటే తీసుకెళ్తాము, డైరెక్ట్గా రావని చెప్పేసి వాళ్ళు కమిషనర్ కూడా చెప్పాడు. కాబట్టి ఇవన్నీ చూసి పొద్దున అక్కడ ఉండే ప్రజలందరితో కూడా మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చాం. మేము పాత ఏదైతే డ్రైన్ ఉందో దాంట్లోనే వెళ్ళమని కూడా వాళ్ళ కాంట్రాక్టర్తో కూడా చెప్పాం. ఇంకేదన్నా కానీ అత్యుత్సాహం చేస్తే మేము కూడా దానికి ఏం చేయాలో మేము చర్యలు తీసుకునే పరిస్థితిలో మేము ముందుకు వెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తాం.